మరి గుంటూరు జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చాయి. అక్కడ ఎర్త్ క్వేక్స్ నమోదయ్యాయి. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.5గా నమోదైంది. ఇది కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి, మరికొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున భూమి ఇటు ప్రకంపించినట్టుగా తెలుస్తోంది. పల్నాడు జిల్లాలో భూ ప్రకంపనలు కనిపించాయి. వినుకొండలో అర్ధరాత్రి, ఇక తెల్లవారుజామున భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.5గా నమోదైంది. అక్కడ మనం శిథిలావస్థలో ఉన్న ఇళ్లను సైతం చూస్తున్నాము. అయితే గుంటూరులో ఎక్కువగా కూడా మనం భూ ప్రకంపనలు చూడము. సో చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అనుకోవచ్చు. సో ఇవాళ భూమి కంపించింది. 20 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. పల్నాడు జిల్లాలో ఒక్కసారిగా భూ ప్రకంపనల కారణంగా జనం ఉలిక్కి పడ్డారు. వాళ్ళంతా కూడా బయటకు పరుగులు తీశారు. ఇక కొన్ని ఇళ్ళు కూలిపోయిన విజువల్స్ని సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున సుమారు 2:23 భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 3.5గా తీవ్రత అయితే నమోదైంది. పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని ప్రభావం కొన్ని ఇళ్లపై అయితే పడింది. ఇళ్ళు కూలిపోయిన విజువల్ని అయితే మనం చూస్తున్నాము. సో అవి ఇళ్ళా లేకపోతే ఇంకేమైనా స్టోరేజ్ హౌసెస్ అనేది ఇంకా తెలియరాలేదు. బట్ 3.5గా నమోదైన ఈ భూమి కంపించడం కారణంగా ఒక్కసారిగా కూడా కొన్ని కట్టడాలు అయితే నేల కొరిగాయి. ఒక్కసారిగా పల్నాడు జిల్లాలో భూమి ప్రకంపించింది. రాత్రి వేళ తెల్లవారుజామున 2:33 భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.5గా నమోదైంది. రెడ్డిగా పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.5గా నమోదైంది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్సీఎస్ ధృవీకరించింది దీన్ని. ఈ భూకంప ప్రభావంతో వినుకొండ, దర్శి ప్రాంతాల్లో వస్తువులు కదలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వాళ్ళంతా కూడా ఒక్కసారిగా రాత్రి పూట బయట రోడ్ల మీదకి వచ్చి నుంచున్నారు. అయితే అందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే గుంటూరులో ఎక్కువగా కూడా మనము ఎర్త్ క్వేక్స్ చూడము. అయితే సడన్గా కూడా అర్ధరాత్రి భూమి కంపించడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసింది. గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. తీవ్రత 3.5గా ఉండటంతో జనాలు ఉలిక్కి పడ్డారు. ఇక ఇప్పటికే ఎన్సీఎస్ అందించిన సమాచారం ప్రకారం భూమి కంపించిన ఏదైతే ఫోకల్ పాయింట్ ఉందో ఆ ఫోకల్ పాయింట్ వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఫోకల్ పాయింట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంపం కారణంగా స్థానికులు ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో జనం ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎన్సీఎస్ అందించిన గణాంకాల ప్రకారం భూకంప డీటెయిల్స్ తీవ్రత ఒకసారి మనం చూస్తే రిక్టర్ స్కేల్ పై 3.5గా నమోదైంది. ఇక తెల్లవారుజామున 2:33 భూకంపం స్టార్ట్ అయింది. 2 సెకండ్ల పాటు భూమి 3.5 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ప్రజలంతా కూడా గాఢ నిద్రలో ఉన్న సమయంలో బయటకు పరుగులు తీశారు. పల్నాడు జిల్లా, వినుకొండ, ప్రకాశం జిల్లాలోని దర్శి పరిసర ప్రాంతాల్లో ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించినట్టుగా తెలుస్తోంది. నిశ్శబ్దంగా ఉన్న తెల్లవారుజాము సమయంలో భూమి లోపల ఒక్కసారిగా వింత శబ్దాలు రావడంతో ప్రజలు ఉలికిపడ్డారు. ఇంట్లోని పాత్రలు, అల్మారాస్ కదిలిపోవడంతో వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురయ్యి బయటకు పరుగులు తీశారు. ఫ్యాన్స్ ఊగడం వంటి దృశ్యాలు సైతం అక్కడ కనిపించినట్టుగా అక్కడున్న లోకలర్స్ చెప్తున్నారు. సిఎస్ దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మణి గుంటూరు నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మణి, చెప్పండి, రాత్రి పూట 2:30 కంటే అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్న సమయంలో 3.5 తీవ్రతతో ఇటు ఎర్త్ క్వేక్ సంభవించినట్టుగా తెలుస్తుంది. అసలు అక్కడ స్థానికులు ఏమంటున్నారు? ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మళ్ళీ భూమి కంపించే అవకాశాలు ఉన్నట్టుగా ఎన్సీఎస్ ఏమైనా చెప్తోందా? అప్డేట్స్ ఏంటి మణి? ఏపీలో ఒకసారి భూకంపం సంభవించింది. పల్నాడు జిల్లాలో
వినుకొండ ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై ఈ రోజు తెల్లవారుజామున 3.5 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చినట్టుగా స్థానికులు గుర్తించారు. వినుకొండ పట్టణానికి సంబంధించి 20 కిలోమీటర్ల చుట్టుపక్కల రేడియస్ దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూ కేంద్రం ఉన్నట్టు ఈ నేషనల్ సెంటర్ సెస్మాలజీ గుర్తించింది. వినుకొండ దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించడంతో అర్ధరాత్రి తెల్లవారుజామున ఆ ప్రాంతంలో ఇళ్లలో ఉన్న వస్తువులు కదలటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే కొన్ని సెకండ్ల పాటు మాత్రమే ఈ భూ ప్రకంపనలు వచ్చి ఆగిపోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకుంది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని చెప్పి అధికారులు సమాచారం అందిస్తున్నారు. మరోవైపు ఈ రోజు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా భూ ప్రకంపనలు వస్తున్నాయి. మరో కొన్ని రోజులు రాబోయే రోజుల్లో కూడా ఈ భూకంపాలు రావచ్చని చెప్పి అటు నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇదిలో ఉంటే ఒకప్పుడు అంటే ఎక్కడో విదేశాల్లో ఈ భూకంపాలు వచ్చాయని చెప్పి మనం వార్తలు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ భూమి కంపించడంతో అటు ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. దీని మీద ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ పల్నాడు జిల్లాలో వినుకొండ ప్రాంతంలో ఈ భూ ప్రకంపనలు అయితే వాస్తవం స్థానికంగా కూడా కలకలం రేపని చెప్పొచ్చు. సత్తాజ్. ఎస్, థ్యాంక్ యూ మణి. మొత్తానికి కూడా గుంటూరులో ఒక్కసారిగా భూమి కంపించింది. రెక్టార్ స్కేల్పై 3.5గా దీని తీవ్రత అయితే నమోదైంది. పల్నాడు జిల్లాలోని వినుకొండ, ప్రకాశం జిల్లాలోని దర్శి పరిసర ప్రాంతాల్లో ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. నిశ్శబ్దంగా ఉన్న తెల్లవారుజాము సమయంలో ఒక్కసారిగా భూమి నుండి శబ్దాలు రావడం, అనంతరం కూడా భూమి కంపించడం కారణంగా ప్రజలంతా కూడా భయాందోళనకు గురి చెందారు. అక్కడ స్థానిక ఇళ్ల యొక్క విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. భూమి కంపించడం కారణంగా అక్కడ గోడల దగ్గర క్రాక్స్ వచ్చేయడం, ఏవైతే పాత ఇళ్ళు ఉంటాయో అక్కడ మొత్తం కూడా గోడల దగ్గర క్రాక్స్ వచ్చడం, రోడ్ల మీద సైతం క్రాక్స్ రావడాన్ని మనం ఇందాక గమనించాం. అట్ ద సేమ్ టైం ఫ్యాన్లు ఊగటం, అల్మారాలు కింద పడిపోవడం, వస్తువులు కింద పడిపోవడం వంటి దృశ్యాలు సైతం అక్కడ స్థానికులు చూసినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎన్సీఎస్ సైతం ఇటు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భూకంప కేంద్రం వినుకొండకు సమీపంలో 10 కిలోమీటర్ల సమీపంలోనే 20 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టుగా ఇటు ఎన్సీఎస్ పేర్కొంది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పేర్కొంది. అయితే రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకంపనలు సైతం వచ్చే అవకాశాలు ఉండవచ్చని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూగర్భంలోని పలకల సర్దుబాటు కారణంగా టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిచేసుకోవడం కారణంగా ఇటువంటి భూకంపాలు వస్తూ ఉంటాయంటూ కూడా పేర్కొంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే ప్రజలు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి. పాత ఇళ్లలో ఉంటున్న వాళ్ళు ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు హెచ్చరికలు జారీ చేశారు. 3.5 తీవ్రత ఇక్కడ గుంటూరులో నమోదవడం చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాము. అయితే టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ కారణంగా, అయితే భూమి లోపల ఉండే ఏవైతే పలకాలు ఉంటాయో వాటి మూవ్మెంట్ కారణంగా ఇటువంటి భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి అంటూ కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే అవి కాస్త ఎక్కువగా కదిలినప్పుడు, జనరల్లీ కూడా టెక్టానిక్ ప్లేట్స్ కదులుతూ ఉంటాయి, కాస్త ఎక్కువగా కదిలినప్పుడు లేకపోతే ఒకదానికొకటి ఓవర్లాప్ అయినప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి. సో ఇటువంటి సందర్భాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మరికొన్ని భూకంపాలు సైతం ఈ ప్రదేశాల్లో చోటు చేసుకునే అవకాశం ఉన్నందున ఎవరైతే పాత ఇళ్లలో ఉంటున్నారో వాళ్ళు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. భూమి ఎక్కువగా కంపించకపోయినా, ఎక్కువ సెకండ్ల పాటు దీని తీవ్రత ఉండకపోయినా పాత ఇళ్లలో ఉంటే ఖచ్చితంగా కూడా గోడలకు ఇట్లా క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది, సీలింగ్స్ సైతం పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసింది. గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలంతా కూడా. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ఎన్సీఎస్ అందించిన గణాంకాల ప్రకారం భూకంప డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. 3.5గా రిక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత అయితే నమోదైంది. ఇక వినుకొండలో సుమారు 20 కిలోమీటర్ల దూరంలో భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ కారణంగా భూకంపం ఏర్పడినట్టుగా ఇప్పటికే ఎన్సీఎస్ అధికారులు చెప్తున్నారు. పల్నాడు జిల్లాలోని వినుకొండ, ప్రకాశం జిల్లాలోని దర్శి పరిసర ప్రాంతాల్లో ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. నిశ్శబ్దంగా ఉన్న తెల్లవారుజాము సమయంలో భూమి లోపల నుంచి వింత శబ్దాలు రావడంతో ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇమీడియట్ గా కూడా ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. కొంతమంది స్థానికులు తమ ఫ్యాన్లు కదలడం, అల్మారాలు కింద పడిపోవడం, వస్తువులు కింద పడిపోవడం సైతం గమనించినట్టుగా చెప్తున్నారు. 2 సెకండ్ల
పాటు మాత్రమే భూమి కంపించింది. అయితే భూ ప్రకంపనలు ఫ్యూచర్లో ఇంకొన్ని కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా ఎన్సీఎస్ ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి ఎవరైతే పాత ఇళ్లలో ఉంటున్నారో, శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లలో ఉంటున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పేర్కొంది.